హలో, మనం ఈరోజు 9వ తరగతి ప్రేమ గురించి తెలుసుకుందాం. ఒక అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తుంది. ఇంట్లో మొబైల్ తీసుకొని చాటింగ్ చేస్తూ ఉంది. అది అనుకోకుండా వాళ్ళ అమ్మ గమనించింది. ఆమె చాలా బాధపడుతుంది. 9వ తరగతికి ప్రేమనా, చాటింగా అని చెప్పి బాధపడుతుంది. ఆమె ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటి అంటే, ఈ లైఫ్ని ఒక్కసారి రివైండ్ చేసి చూసినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మనం మర్చిపోతూ ఉంటాం. ఈ 9వ తరగతి ఈ టీనేజ్లో ప్రేమ అనేది సహజం. ఆ అమ్మాయికి 15 ఇయర్స్. ఆ అమ్మాయికి హార్మోన్స్ ప్రభావం వల్ల ఆ ఫీలింగ్ రావచ్చు, ప్రేమ అనే ఫీలింగ్ రావచ్చు. అదేమీ నేరం కాదు. మనము ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే, వాళ్ళను దుర్మార్గులుగా, నీచులుగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఒకప్పుడు తొందరగా మ్యారేజ్ చేసేవారు పూర్వంలో. ఇప్పుడు కెరీరిస్ట్లం అయ్యాము. 30 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోము. ఇంకా 28 లేడీస్ ఇన్ జనరల్ 30 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోము. కాబట్టి మనం 30 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోమని చెప్పి ఈ బాడీ ప్రవర్తించే తీరు మారుతుందా అంటే లేదు. ఈ బాడీలో హార్మోన్స్ మారుతాయా అంటే మారవు. బయలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. అవి థాట్ని బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, అప్పుడు ఆ తల్లి కానీ ఆ తల్లిదండ్రులు కానీ చేయాల్సింది ఏమిటి అంటే, ఈ వయసులో ప్రేమ అన్నది సహజం అని చెప్పి ఆ అమ్మాయికి వివరించగలగాలి. ఇంకా ప్రేమ కూడా ఒక ఎమోషనే. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొన్నాళ్ళు వెయిట్ చేస్తే మనకు కొంత కామ్ అయితే, కొంత ఫౌజ్ తీసుకుంటే ఆ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది అని వాళ్ళకి వివరించగలగాలి. ఎందుకు అంటే, ఆ వయసులో ప్రేమ అనేది సహజం. ఎవరికైనా ఆ లైఫ్ని రివైండ్ చేసి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. మనం కూడా ఎవరైనా సరే ఆ ఏజ్లో ఆ ప్రేమ అనేది ఒక సహజం. అంత మాత్రం చేత వారిని దుర్మార్గులుగా, నీచులుగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా తిట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆమె వాళ్ళ భర్తతో చెబుతుంది, నువ్వు తిట్టవా, కొట్టవా అని చెప్పి ఆమె భర్తతో చెబుతుంది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు వేరే అబ్బాయిని లవ్ చేశానని చెప్పి మా నాన్న నన్ను కొట్టాడు. నువ్వు ఇప్పుడు మీ కూతురు 9వ తరగతి 10th క్లాస్లో లవ్ చేస్తున్నానని చెప్పి నువ్వేం రియాక్ట్ కావా అని చెప్పి ఆమె వాళ్ళ భర్తతో మాట్లాడుతుంది. ఆమె భర్తతో చెబుతుంది. అప్పుడు అతను అన్నాడు, నువ్వు 8th క్లాస్లో ఉన్నప్పుడే నువ్వు లవ్ చేసావు. ఇప్పుడు ఈమె 9th క్లాస్ 10th క్లాస్లో ఉంది. ఇప్పుడు లవ్ చేయడంలో తప్పేముంది? ఆ ఫీల్ను వస్తే ఎంజాయ్ చేయమని చెప్పాలి. అంతేకాని వారిని దుర్మార్గులుగా, నీచులుగా చూడాల్సిన అవసరం లేదు. మనం వారిని ప్రేమతో వివరించగలగాలి. ఆ ప్రేమతో వివరించాలి అంటే మనకి పిల్లలకి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఉండాలి. మనకు ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. కాబట్టి ఆ టీనేజ్ వరకు పిల్లలతో ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను. ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో కండి. థ్యాంక్ యూ.